అధికారం ఉందని అమ్మవారి దేవస్థానంపై అజమాయిషీ చలాయించుకోవాలనుకోవడం సరికాదంటూ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు 18న జరగబోయే సర్వసభ్య సమావేశంలో సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. నెల్లూరు స్టోనస్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వేలాది మంది సభ్యులు, వందలాది మంది దాతల సహకారంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క పైసా ఆదాయ వ్యయాలను చూపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరుల దృష్టికి ఆలయానికి సంబంధించిన వ్యవహారాలను తీసుకెళ్తామన్నారు. ఆగస్టు 18వ తేదీ జరగబోయే తర్వాత సమావేశంలో పెద్దలు, జీవిత సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సురేష్, అధ్యక్షులు మురళి, సోమిశెట్టి రమేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉందని అమ్మవారి అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సంబంధించి మా కమ్యూనిటీలో పెద్దలు ఎవరైతే మా అన్నలు ఉన్నారో వాళ్ళు నిన్న ఈరోజు ఒక ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా రేపు ఉదయాన మేమందరం కూడా ఆలయం దగ్గరికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఆలయానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి అందరూ రండి అని చెప్పి మా పెద్దలందరూ కూడా అందరినీ పిలుస్తూ ఉన్నారు. సంతోషం. దాంట్లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందులో 2017వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి కమిటీ, దేవస్థాన కమిటీ ఏ విధంగా అయితే జనరల్ బాడీ పెట్టి ఎలక్షన్కి పోవాలని చెప్పి తీర్మానం చేసి ఎలక్షన్ జరిగిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఆలయానికి సంబంధించి 3894 మంది సభ్యులు కలిగినటువంటి ఆలయం, దాదాపుగా ఆలయ నిర్మాణానికి సంబంధించి 500-600 మందికి పైగా ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం సహకరించినటువంటి దాతలు కానివ్వండి, వీళ్ళందరి సమక్షంలో ఏదైతే మేము 2017 ఏ విధంగా అయితే టెంపుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని నిర్మాణం జరిగిన తర్వాత పునర్నిర్మాణ కమిటీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కమిటీకి 2023 ఆగస్టు 20వ తారీఖు నాడు ఏ విధంగా అయితే హ్యాండ్ ఓవర్ చేసిందో మరి అదే విధంగా హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది అనాదిగా ఏదైతే బైలా మన పెద్దలు అందులో మీరు కూడా ఉన్నారు, బైలాన్ని రాసిన దాంట్లో ఆ బైలా ప్రకారంగానే వెళ్ళేదానికి మాకు కానీ మా కమిటీకి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇది అమ్మవారి ఆలయం అంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం. నెల్లూరు నగరంలో ఉన్నప్పటికీ కూడా ఉభయకర్తల సహకారంతో, దాతల సహకారంతో, భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆ తల్లి ఏ విధంగా అయితే అభివృద్ధిగా కానీ అన్ని రకాలుగా కానీ ఆ తల్లి ఆ విధంగా చేర్చుకోవడం సహకరించిన భక్తులు కానివ్వండి, అదేవిధంగా ఆ యొక్క పేరు ప్రఖ్యాతుల అమ్మవారి గుడికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆలయం అంటే మాకు తెలుసు, అక్కడ కార్యక్రమాలు బాగా చేస్తారన్న నానుడి ఈ యొక్క ఆలయానికి సంబంధించి నెల్లూరు నగర జిల్లా వైశ్యులకు సంబంధించి ఎంతో ప్రిస్టేజ్గా, పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో, భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మరి అదేవిధంగా మా అమ్మలు చెప్తా ఉన్నారు, మాకు అధికారం వచ్చింది, మాకు మంత్రి నారాయణ గారు, మరొక మంత్రి రామనారాయణ గారు, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానివ్వండి, అలాగే పోలీస్ కానీ మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా రేపు మేము 10 గంటలకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం వెళ్ళి అని చెప్పే విధానంలో నాకు తెలిసి మంత్రి నారాయణ గారు కానివ్వండి, ఇంకొక మంత్రి గారైనటువంటి రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి,
ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాక్సెప్ట్ చేయరు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయరు. ఇది పవిత్రమైనటువంటి అందరి సహాయ సహకారాలతోటి ఒక మహాక్షేత్రంగా దీన్ని తీసుకొచ్చుకున్నాం. తీసుకోక మీరు అంటే మీకు పవర్ ఉంది కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం అని మీరు చెప్పడం, మాకు పవర్ లేకపోయినా మాకు ఇది ఉంది కాబట్టి మేము అడ్డంగా నిలబడతామని చెప్పడం, అధికారంలో ఉన్నటువంటి నారాయణ గారిని కలుస్తాం, మధ్య చేయడానికి మా కమిటీ కానీ మేమందరం కూడా రెడీగా ఉన్నామని చెప్పి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టిలో పెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత కొన్ని రోజులుగా నెల్లూరు నగరంలోని మా ఆర్యవైశ్య సోదరులు అధికారం ఉందని చెప్పి దేవస్థానం మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల భాగంలోనే రేపు ఉదయం ఎవరి ప్రమేయం లేకుండా మేము ఒక కొత్త కమిటీని అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము మీ ద్వారా వారికి కానీ నెల్లూరు నగరంలోని ఆర్యవైశ్యులకు కానీ అమ్మవారి జీవిత సభ్యులకు కానీ తెలియజేసేది ఏంటంటే, దీనికి ఒక బైలా ఉంది. బైలాలో ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి జల్లబాటు చేసుకొని దాంట్లో నిర్ణయం ప్రకారం పోవాలనేది ఉంది. ఆ ప్రకారమే 2023 ఆగస్టు 20వ తారీఖు జరిగిన సర్వసభ సమావేశంలో మా యొక్క కమిటీని నియమించడం జరిగింది. మేము నియమితులైన తర్వాత అంతకుముందున కమిటీ నుంచి ఏ విధంగా అయితే మేము ఈ లెక్కలో జమా ఖర్చు కానీ నగదు కానీ అన్నీ తీసుకున్నామో, అదేవిధంగా ఇప్పుడు పెద్దల ద్వారకానాథ్ గారు చెప్పినట్టు వచ్చే నెల 18వ తారీఖు జరిగే సర్వసభ సమావేశంలో నిర్ణయించబడిన కమిటీకి మేము లెక్కలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతే, దయచేసి అన్ని ఆస్తులాగా దీన్ని కూడా రోడ్డు వేసే పరిస్థితి చేసుకోవద్దని చెప్పి మీ ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తున్నాం. జై వాసవి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.